రామారావు గారికి, సోదరులు శ్రీనివాస్ గారికి, మరియు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ సోదరుడు పడాలి శ్రీను గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారు నిర్వహించడం అనేది మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా తెలియజేస్తూ, ముందుగా వారికి సభాముఖంగా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అభిమానులు అనేటువంటి వారు కేవలం చొక్కాలు చించుకుని ఒక హీరో వెంటబడి అల్లరి చేసేటువంటి అల్లరి మూక కాదు అనేటువంటి విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా అభిమానుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారిని ఆత్మ బంధువులు అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. ఎందుకంటే సాధారణంగా రక్త సంబంధికులు ఉన్నారనుకోండి, ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది. తండ్రి చనిపోతే నాకు ఎంత ఆస్తి వస్తున్నాను అంటే సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి అటువంటిది. కానీ అభిమాని అనేటువంటి వ్యక్తి ఎటువంటి సంబంధం ఉండదు ఆ సినీ నాయకుడితో. అయినా కూడా వారు ఏ లాభాపేక్ష లేకుండా వారికి అన్ని విధాలా కూడా వారి యొక్క అభిమానాన్ని తెలియజేస్తూ వారి బాగోగుల్ని ఆశించేటువంటి వారు అభిమానులు మాత్రం. కనుకనే అభిమానుల్ని నేను ఆత్మ బంధువులు అని చెప్పి అనేక సందర్భాల్లో వారిని సంబోధించడం జరుగుతూ వస్తున్నట్టు. ఇందాక పెద్దలు గన్నికృష్ణ గారు నేను చెప్దాం అనుకున్న మాట వారు చెప్పేశారు వెనకాల ఉన్నటువంటి బ్యానర్ గురించి. నిజంగానే కళకి కుల మతాలతో సంబంధం లేదు. ఎందుకంటే నేను స్వయంగా చలనచిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి కథానాయకులందరూ కూడా కింద ఎంత అభిమాన సంఘాలుండి నువ్వా నేనా అని గొడవ పడినప్పటికీ పైన ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరికి కూడా నేను ఫలానా కులము అనేటువంటి భావన అయితే ఖచ్చితంగా వారెవ్వరికీ లేదు. వారందరూ మేము కళామ తల్లి ముద్దు బిడ్డలం మాత్రమే అని భావిస్తూ ఆ కళామ తల్లికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారే చిత్ర నాయకులు అనేటువంటి విషయం అభిమానులందరూ కూడా గమనించవలసి ఆచరించవలసినటువంటి విషయంగా నేనైతే గట్టిగా విశ్వసిస్తాను. అదేవిధంగా ఇంకా సోదరులు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకు ముందు నుండి అంటే నా కొంచెం చిన్న వయసు నుండి కూడా చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఎందుకంటే అంటే మనం మనుషులకి కనుక సేవ చేసినట్లయితే అది దేవుడికి సేవ చేసినట్లేనని పెద్దలు చెప్పినటువంటి మాటలోని అర్థం. కనుకనే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. దాన్ని క్షుణ్ణంగా సోదరులు చిరంజీవి గారు పాటిస్తూ బ్లడ్ బ్యాంకు, నేత్రం బ్యాంకు వారు స్థాపించి ప్రజలకు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని పొందినటువంటి సోదరులు పడాలి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ చక్కటి సామాజిక కార్యక్రమం. సాధారణంగా చలనచిత్ర నటుడి యొక్క పుట్టినరోజు అంటే పెద్ద ఎత్తున సభలు నిర్వహించుకుంటాం, ఒక డీజేని పెట్టుకుంటాం, వారి సినిమాలకు సంబంధించినటువంటి పాటల్ని మనం వినిపిస్తూ ఉంటాము, కేక్ కట్ చేసుకుంటాం, అట్టహాసంగా ఆర్భాటంగా మనం ఒక పండుగ రోజులాగా దాన్ని నిర్వహించుకుంటాం. కానీ దానికి భిన్నంగా శ్రీనివాస్ ఇవాళ అట్లా కాదు. ఏదైతే స్ఫూర్తి చిరంజీవి గారు ఇచ్చారు సమాజ సేవ చేయమని, దానికి అనుగుణంగా ఇవాళ శాతం లేకుండా సమాజానికి నిజమైనటువంటి సేవ ఏదైతే ఉందో అది చేస్తున్నటువంటి సందర్భంలో వారిని నేను అభినందిస్తూ మరి ఒక్కసారి పెద్దలు సోదరులు చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. చిరంజీవి యొక్క ఎదుగుదలతో పాటు ప్రజలు ఏ విధంగా ఉండాలి, అవగాహన ట్రాఫిక్ మీద కానీ పర్యావరణం మీద కానీ ప్రతి విషయం మీద మనకు క్షుణ్ణంగా అవగాహన ఉన్నట్లయితే ముందుకు ఎలా వెళ్తుంది దేశం అనేటువంటి దాని మీద చక్కగా వివరించినందుకు పురంధేశ్వరి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యు నెక్స్ట్ చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే టు యు నెక్స్ట్ చిరంజీవి గారు, నెక్స్ట్ చిరంజీవి గారు. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. హెల్మెట్ లో లైన్ లోకి వచ్చాం.
చక్కటి కార్యక్రమం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా సినీ నాయకుడి యొక్క పుట్టినరోజు అంటే ఆర్పనటువంటి వారికి మనం అందరం కూడా సహకరించాలి అనేటువంటి స్ఫూర్తి ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ పడాల శ్రీను పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటించడం, అది మాత్రమే కాకుండా మొక్కల యొక్క పంపిణీ, దానికి తోడు యువత ఈనాడు మనం చూస్తున్నాం బాగా హై స్పీడ్లో వెళ్ళిపోయి యాక్సిడెంట్స్ చనిపోతున్నటువంటి నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని హెల్మెట్లు ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు సరే ఎండాకాలం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక ఇబ్బంది పడకుండా ప్రజలు ఉండాలి అనేటువంటి భావనతోటి గొడుగులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక మంచి సామాజిక స్ఫూర్తితోటి పడాల శ్రీను గారు వాళ్ళు చేస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఒక్కసారి ఏదైతే చిరంజీవి గారు స్వయం కృషితోటి పైకి రావడం, ఎంతో ఎత్తులకు ఎదిగినా కూడా వినమ్రతతోటి ఉండటం, సమాజానికి సేవ చేయడం, వారు చూపినటువంటి మార్గాన్ని వారి అభిమానులు మాత్రమే కాదు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఒక్కసారి వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.